మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌస్య. ఆర్జీవి వ్యూహం. ఆర్జీవి ప్రస్తుతం తన వ్యూహం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. టీడీపీ నుంచి ఈ మూవీపై వ్యతిరేకంగా వస్తుంది. లోకేష్ ఆల్రెడీ కేసు పెట్టాడు, కానీ కోర్టు సైతం వ్యూహంను అడ్డుకోలేమని చెప్పింది. వ్యూహం విషయంలో ఆర్జీవీకి బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో వర్మ ఫిర్యాదుపై నాగబాబు కౌంటర్ వేశాడు. దీంతో వర్మ చెలరేగిపోయాడు. నాగబాబు ఆర్జీవీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. ఈ ఇద్దరు ఈ మధ్య కాస్త సైలెంట్ అయిపోయారు. ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వుకోవడం లేదు. కానీ కరోనా టైంలో అంతకు ముందు అయితే ఇద్దరు డి అంటే డి అనేలా ట్వీట్ల యుద్ధం చేసేవారు. వీరి వివాదాలు తారాస్థాయికి చేరుతుంటాయి. అయితే ఇన్ని రోజులు సైలెంట్గా చూసి చూడనట్టున్న నాగబాబు వర్మను ఒకేసారి గెలికాడు. దీంతో వర్మ మళ్ళీ మొదలు పెట్టాడు. నాగబాబుని ఆడేసుకుంటున్నాడు. అసలు కథేంటంటే, వ్యూహం సినిమా విషయంలో వర్మకు బహిరంగంగానే బెదిరింపులు వస్తున్నాయి. టీవీ డిబేట్లలో కూర్చొని మరీ బెదిరిస్తున్నారు. తలను తీసుకొస్తే నజరానా ఇస్తామని ప్రకటిస్తున్నారు. అసలు వీటికి వర్మ భయపడ్డాడు. కానీ సీన్ క్రియేట్ చేయాలని అనుకున్నాడో ఏమో కానీ ఆ బెదిరింపులపై వర్మ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మీద నాగబాబు కౌంటర్లు వేశారు. కొందరు ఆర్జీవీ తల నరికితే 1 కోటి ఇస్తానని ఆవేశంగా మాట్లాడారు. వాటికి రియాక్షన్గా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా తనపై దాడి చేసే అవకాశం ఉందని, తనకి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆర్జీవీ దానికి నాగబాబు గారు, ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు, నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ గారు, మీరేం భయపడకండి, మీ జీవితానికి ఏ డోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన ఎదువ మీకెటువంటి హాని తలపెట్టాడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గారిని ఎవరు చంపరు కదా. మీరేం వర్రీ అవ్వకండి. కాబట్టి నిశ్చింతంగా నిర్భయంగా ఓ ఓట్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు అంటూ ఇలా పోస్ట్ వేశాడు. దీనికి వర్మ తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. సార్, నాకన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు. మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోండి అంటూ వర్మ ట్వీట్ వేశాడు. ఇక ఇలా వీరిద్దరి ట్వీట్ల పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. జన సైనికులు వర్మను ట్రోల్ చేస్తుంటే వైసీపీ శ్రేణులు నాగబాబును తిడుతూ ట్వీట్లు పెడుతున్నారు.